హలో భోజన ప్రియులారా, నేను మీ అభిరామి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా మిక్స్ వెజ్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాణలి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని 1.5 గ్లాస్ రవ్వ వేసి కొద్దిగా జీలకర్ర వేసుకుని రవ్వ ఎర్రగా మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. రవ్వ ఎర్రగా వేగటానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు అదే బాణలిలో తిరువాత వేసుకుని తిరువాత కొద్దిగా ఎర్రగా మారాక అందులోకి చిటికెడంత ఇంగువ, కరివేపాకు, కొన్ని జీడిపప్పు, పొడుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి రంగు మారాక అందులోకి సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ని వేసుకోండి. ఆనియన్ కలర్ మారాక ముక్కలుగా తరిగి పెట్టుకున్న 2 టొమాటోలను వేసుకోండి. టొమాటోలు మగ్గటం కోసం ఒక చిటికెడంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడగా టొమాటోలు మగ్గి ఉంటాయి. ఇప్పుడు అందులోకి అన్ని డిఫరెంట్ కూరగాయలు వేసుకోండి. మీరు క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అందుబాటులో లేనందున నేను వేసుకోలేదు. కూరగాయలు మగ్గాక అందులోకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. మనం ఏ గ్లాస్ తో అయితే రవ్వ వేసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోకే సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక అందులోకి చిటికెడంత పసుపు వేసుకుని రవ్వను మెల్లగా వేసుకోవాలి. రవ్వను వేసుకునేటప్పుడు ఇలా కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉప్మా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకా రవ్వ వేయటం ఆపేయాలి. తరువాత మూత పెట్టుకొని ఒక 2 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అండ్ ఫైనలీ ఉప్మా టేస్టీగా రావటం కోసం ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే ఒక చిటికెడంతా చక్కెర వేయండి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్ వెజ్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా కుదిరిందో మాకు తెలియజేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.